అనంతపురం జిల్లాలో హై టెన్షన్. తాడిపత్రికి బయలుదేరారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. పోలీసులకు హైకోర్టు ఆదేశాలు చూపించినా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. చూస్తున్నా మనం, కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయటం లేదు. గతంలో కూడా తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తున్న క్రమంలో ఒక గలాటానే సృష్టించే ప్రయత్నం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వారి అనుచరులను అక్కడ మోహరించడం కూడా జరిగింది. దాంతో ఆయన్ను అక్కడి నుంచి పోలీసులు వేరే ఊరికి తీసుకెళ్లి వదిలేసడం కూడా మనం చూసాం. అయితే ఇక్కడ హైకోర్టు ఆదేశాలా లేదంటే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తుందా అనేది పోలీసులు దాన్నే మరి ఫాలో అవుతారనేది కూడా మరొకసారి వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో కోర్టులు ముట్టికాయలు వేస్తున్నా, వారు ఆదేశాలు జారీ చేస్తున్నా, పోలీసులు మాత్రం మాకు కోర్టులు కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలే ముఖ్యం అన్నట్టుగా నడుచుకుంటున్న వైనం మనం తాడిపత్రిలో గత కొంతకాలంగా చూస్తున్నాం. దాదాపు సంవత్సరం పైగా తాడిపత్రికి రానివ్వకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సొంత ఊరికి వెళ్ళడానికి ఆయన కోర్టుల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి. కోర్టులు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ పోలీసులకు ఆయనకు భద్రత ఇవ్వాలని దాని అంతటిని కూడా వాళ్ళు పక్కన పెడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే ఆదేశాలనే తూచా తప్పకుండా వాళ్ళంతా కూడా ఫాలో అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చూస్తున్నాం దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డిని సొంత ఊరికి వెళ్ళనిటం లేదు. సో ప్రస్తుతం కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఒకసారి కోర్టు మందలించింది కూడా, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని. ప్రస్తుతం భద్రత కల్పించాలంటే కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం. ఎందుకు నారాయణరెడ్డిపల్లిలో ఆపారు కేతిరెడ్డి పెద్దారెడ్డి? ఏం జరుగుతుంది అక్కడ? మరి అనంతపురం జిల్లా పోలీసులు మరోసారి హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులు కూడా పాటించకుండా పోలీసులు అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. వాస్తవానికి ఈ రోజున 10 అదేవిధంగా 11 గంటల మధ్యలో తాడిపత్రిలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్ళొచ్చు, ఆయన ఇంట్లో ఉండొచ్చు, ఆయన్ని 50-60 మంది రోజు కలవచ్చు అని చాలా స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే 5 వాహనాల్లో తాడిపత్రికి వెళ్ళొచ్చు అని చాలా క్లియర్ కట్ గా రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోలీసులు మాత్రం ఆ ఆదేశాన్ని ఏకాంతరం చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. మరోవైపున జేసీ వర్గీయులు, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన వర్గీయులు తాడిపత్రిలో యథేచ్ఛగా మాట్లాడేదాలతో తిరుగుతూ ఉన్నప్పటికీ వారిని కట్టడి చేయకుండా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా కోర్టు ఆదేశాలతో తాడిపత్రికి వెళ్తున్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకునే యత్నం చేయడం అడుగడుగునా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే టైం డిలే చేయడం ద్వారా హైకోర్టు నిర్దేశించిన 11 గంటలు ఏదైతే 10-11 గంటల మధ్యలో తాడిపత్రికి వెళ్లాల్సింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తన స్వగ్రామమైన తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్ళాలి. అయితే ఇక్కడ 40 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ నేపథ్యంలో నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు ఒక ప్రత్యేకమైన చెక్ పోస్ట్ పెట్టి ఆయన ప్రయాణిస్తున్న వాహనాలను అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టంగా హైకోర్టు ఆదేశాలని చూపినప్పటికీ పోలీసులు మాత్రం ఎక్కడా కూడా స్పందించడం లేదు. ఎందుకు మీరు హైకోర్టు ఆదేశాలు ధిక్కరిస్తున్నారన్న ప్రశ్నకు మాత్రం వారు ఎట్లాంటి సమాధానం చెప్పుకోకుండా మౌనంగా ఉంటున్నారు. కేవలం ఇది ఉన్నతాధికారులు కావచ్చు, లేకుంటే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ లో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ఏప్రిల్ 30 తేదీన ఆదేశాలు జారీ చేసింది. తిరిగి గత కొన్ని రోజుల కిందట మరోసారి కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోలీసుల తీరులో మార్పు రాకపోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసుల తీరు పైన పూర్తి స్థాయిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. హరి, శివరెడ్డి, గతంలో కూడా మనం చూసాం. సో కేతిరెడ్డి పెద్దారెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన వస్తున్న క్రమంలో అక్కడ పెద్ద పెద్ద రాళ్లు ఆయన ఇంటి ముందు చేసి దాడికి సిద్ధంగా ఉన్నాం అనే ఒక సంకేతాలు ఇచ్చి అక్కడ ఆపిన పరిస్థితి. ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఊరికి వస్తున్నారంటే జేసీ వర్గీయులు మొత్తం కార్యకర్తలను అవ్వచ్చు, ఆయన అనుచరులని ఊరికి దింపారు 2-3 రోజుల క్రితమే అని కూడా మనకి సమాచారం వచ్చింది. సో ఇవేమీ ఎందుకు పోలీసులు పట్టించుకోవట్లేదు? ఆయన భద్రత మధ్య ఆయన్ని ఊరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? కోర్టు ఆదేశాలను వాళ్ళు పాటించాలా అక్కర్లేదా? ఖచ్చితంగా ఎవరైనా సరే పౌరులు ఖచ్చితంగా పాటించాల్సిందే. తర్వాత పోలీసులు కానీ ఎవరైనా సరే కోర్టు ఆదేశాన్ని
తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పాటించలేకపోతే ఖచ్చితంగా కంటెంప్ట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కేసులో ఖచ్చితంగా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కంటెంప్ట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా జరిగిన వాదనలో కూడా అనంతపురం జిల్లా ఎస్పీ మీరు ఎందుకు అలౌ చేయలేదని సాక్షాత్తు హైకోర్టు కూడా ప్రశ్నించిన పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా మరో అవకాశం కల్పించండి, పంపిస్తాము, సెక్యూరిటీ ఇస్తామని చెప్పి సాక్షాత్తు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అంగీకరించారు. అంగీకరించి 18వ తేదీన అంటే ఈ రోజున డేట్ ఫిక్స్ చేసి 10-11 గంటల మధ్యలో టైం కూడా ఫిక్స్ చేసిన తర్వాత తిమ్మంపల్లి నుంచి ఎవరైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామమైన తిమ్మంపల్లి నుంచి నేరుగా తాడిపత్రికి వెళ్తూ ఉండగా మధ్యలో నారాయణరెడ్డిపల్లి వద్ద ఎట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు. కానీ ఇక్కడ పోలీసులే ప్రత్యేకమైన చెక్ పోస్ట్ పెట్టి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకుంటా పరిస్థితి కనిపిస్తోంది. ఏమైనా ఉల్లంఘిస్తున్నారా శివారెడ్డి? శివారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏమన్నా కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏమన్నా ఉల్లంఘిస్తున్నారా? 5 వాహనాల్లో వెళ్ళొచ్చని కోర్టు ఆదేశించిందని చెబుతున్నారు. 60 మంది వరకు అక్కడ ఆయన ఇంటి వద్ద ఉండొచ్చు, ఆయన కలవచ్చని కూడా క్లియర్ కట్గా కోర్టు ఇచ్చిన ఆదేశాలు చెబుతున్నాయి. మరి అలాంటిది ఏదన్నా ఉల్లంఘించినట్టుగా ఏమైనా దాఖలాలు ఉన్నాయా? పోలీసులు ఆపడానికి కారణం ఏంటి? అటువంటి అంశాలేమి ఇప్పుడు దాకా ఏం జరగలేదు. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏదైతే హైకోర్టు డైరెక్షన్ మేరకు ఆదేశాల మేరకు 5 వాహనాల్లో తాడిపత్రికి వెళ్లాలని సూచనలు చేసింది. ఆ 5 వాహనాల్లో నంబర్లు ముందుగానే జిల్లా ఎస్పీకి అందజేశారు. అదేవిధంగా తాడిపత్రి పోలీసులు కూడా అందజేయడం జరిగింది. కేవలం ఆ 5 వాహనాలు మాత్రమే తాడిపత్రికి వెళ్తూ ఉండగా మధ్యలో సింగరమల్ల కాన్స్టిట్యూన్సీ పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లి వద్ద అడ్డుకుంటా పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకోసం అడ్డుకుంటారని ప్రశ్నించగా పోలీసుల నుంచి ఎట్లాంటి సమాధానం లేదు. కేవలం టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే ఇదంతా జరుగుతోందన్న విషయం మాత్రం పెద్దారెడ్డి నుంచి వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో తన అనుచరులతో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా పెద్దారెడ్డి వస్తే ఆయన పైన భౌతిక దాడులు చేయడానికి కానీ లేకుంటే ఆయన కాన్వాయ్ పైన దాడి చేయడానికి కానీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే అట్లాంటి వారిని అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. హైకోర్టు ఆదేశాన్ని పాటించాల్సిన పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవడం పూర్తి స్థాయిలో విమర్శలకు దారి తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, రైట్. ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసరటం లేదు. నువ్వు ఊళ్ళోకి నిన్ను రానివ్వమని కేతిరెడ్డి పెద్దారెడ్డికి కాదు, కోర్టునే సవాల్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో జేసీ ప్రభాకర్ రెడ్డి మన కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఊళ్ళోకి రానివ్వమంటూ కోర్టులనే సవాల్ చేస్తున్నారు. ఎందుకంటే కోర్టులు క్లియర్ కట్గా ఆదేశాలు ఇస్తున్నాయి, పోలీసులకు కూడా ఆదేశాలు ఇస్తున్నాయి. ఖచ్చితంగా ఆయనకు భద్రత కల్పించాలి. 5 వాహనాల్లో అతను తాడిపత్రికి వెళ్ళొచ్చు, 60 మంది ఆయన ఇంటి దగ్గర ఉండొచ్చు, వాళ్ళని కలవచ్చు అని కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినా సో ఇటు పోలీసులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికే ఒత్తాసు పలకడం, ఇటు కోర్టులకే సవాల్ చేస్తుందా అన్నట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుతెన్నులు, పోలీసులు ఆయనకే వత్తాసు పలకడం ఏ విధంగా చూడాలి? మరి ఎవరి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది అనేది ప్రతి సాధారణ ప్రజ కూడా వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. తాడిపత్రి అనంతపురం జిల్లాలో కంప్లీట్గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది చెబితే అదే అన్నట్టుగా సాగుతున్న వైనం మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇది రాక్షస పాలన అన్నట్టుగా సాగుతున్న ఈ తంతు మనకు కనిపిస్తోంది. తాడిపత్రి అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారు అనే దానికి బలం చేకూర్చే విధంగా ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డిని అక్కడే ఊరు బయటే ఆపేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. పోలీసులు కాలయాపన చేసి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకునేలా పోలీసులు కుట్రలు చేస్తున్నారంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు చెబుతున్నారు. అక్కడ కోర్టు ఆదేశాల మేరకే 5 వాహనాల్లో ఏ మాత్రం దాన్ని ఉల్లంఘించకుండా ఏ వాహనాల్లో వాళ్ళు వస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా ఎస్పీకి సమర్పించడం జరిగింది. చెప్పిన విధంగానే అదే టైంకి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి బయలుదేరారు. కానీ ఊరికి లోపలికి వెళ్లకుండా అతన్ని పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. చూస్తున్నాం మన విజువల్స్లో ఓ చెక్ పోస్ట్ పెట్టి ప్రత్యేకంగా ఆయన అక్కడ అడ్డుకున్నారు. ఆయన అడుగుతున్న ప్రశ్నలకు మాత్రం ఎలాంటి సమాధానం పోలీసుల నుంచి లేని పరిస్థితి మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ శివారెడ్డి చెప్పిన అప్డేట్ కూడా చూసాం. పోలీసులు ఎలాంటి సమాధానం ఇవ్వటం లేదు, కానీ ఆయనను అక్కడే నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి కోర్టు ఆదేశాలని మరి పోలీసులు అక్కడ పాటించరా? తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేదానికి పోలీసులే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది చెబితే అదే అన్నట్టుగా ఇటు పోలీసులు అటు ప్రభుత్వం కూడా నడుచుకుంటుందా అనేది కూడా సమాధానం చెప్పాలి. ఒక రకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డికి కాదు,
కోర్టులకే సవాల్ విసురుతున్న పరిస్థితి ఇక్కడ మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే కోర్టు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది అని తెలిసిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులను పెద్ద ఎత్తున ఆ ఊళ్ళోకి రానిచ్చి వాళ్ళందరూ కూడా మారణాయుధాలతో తిరుగుతూ ఉన్నారు. వస్తే కనుక హత్య చేస్తామనే విధంగా అక్కడ సంకేతాలు ఉన్నాయనేది మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇచ్చిన కథనం ప్రకారం చూసాం. ప్రస్తుతం 5 వాహనాల్లో ఏదైతే కోర్టు అనుమతి ఇచ్చిందో అదే రకంగా ఆ 5 వాహనాల డీటెయిల్స్ కూడా ఎస్పీకి సమర్పించి అదే 5 వాహనాల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు ఉదయం తాడిపత్రికి బయలుదేరి వచ్చారు. కానీ ఆయన్ని పోలీసులు చెక్ పోస్ట్ పెట్టి అక్కడే ఆపిన పరిస్థితి మనం చూస్తున్నాం, విజువల్స్లో కనిపిస్తోంది. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోర్టు ఆదేశాలను పోలీసులకు చూపించే ప్రయత్నం చేశారు, నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారని. కానీ పోలీసుల నుంచి మాత్రం ఎలాంటి సమాధానం లేదు. ఒక్కసారి మా కరెస్పాండెంట్ శివారెడ్డితో మాట్లాడదాం. శివారెడ్డి, ఏం జరుగుతోంది అక్కడ? సో కాలయాపన జరుగుతున్నట్టుగా ఖచ్చితంగా కనిపిస్తోంది. మరి ఆయన ఊర్లోకి తీసుకెళ్లే భద్రతతో తీసుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయా లేదా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? శివారెడ్డి, నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజున తాడిపత్రికి వెళ్లాల్సి ఉంది. రాష్ట్ర హైకోర్టు చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలని పాటించడంలో పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారు. ఎందుకంటే 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో తాడిపత్రికి వెళ్లాల్సి ఉంది. నారాయణరెడ్డిపల్లి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డి గారు, ప్రధానంగా ఎట్లా చూస్తారు పోలీసుల వైఖరిని, ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఏప్రిల్ 30వ తేదీన మీకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. దాని తర్వాత మీరు కంటెంప్ట్కి వెళ్ళిన తర్వాత కూడా మరొకసారి ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పుడు నారాయణరెడ్డిపల్లి వద్ద మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు? పోలీస్ అధికారులకు స్వచ్ఛమైన ఆర్డర్స్ అయితే వచ్చినాయి. ఎట్టి పరిస్థితుల్లో నన్ను తీసుకుపోయి నా ఇంట్లో 10 నుండి 11 గంటల వరకు పెట్టాలని. కానీ వాళ్ళు దాన్ని బేఖాతరు చేస్తారు. అంటే మీ ఏ ఆర్డర్ చూసినా కూడా, మీరు ఏ ఆర్డర్ తెచ్చినా కూడా మాకు ఎస్పీ గారి ఆదేశాల మేరకే మేము పాటిస్తాము అని చెప్పేది వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళ మనసులో ఉండే భావన అయితే వేరు. మాకు జేసీ ప్రభాకర్ చెప్తే తప్ప మేము పంపిమనే భావన వాళ్ళకు ఉంది. అంటే ప్రభుత్వం నుండి వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారా, లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రైవేట్ సైన్యానికి ఇచ్చినట్లు వీళ్ళకి జీతాలు ఇస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఏది ఏమైనా కూడా వీళ్ళు కోర్టు ఆర్డర్లను బేఖాతరు చేయడం జరుగుతుంది. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే వాళ్ళకు స్పష్టంగా హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. మీ దగ్గర ఏదన్నా కానీ ఉంటే అదనంగా కావాల్సిన కూడా బయట నుండి తెచ్చుకోమని చెప్పడం జరిగింది. హైకోర్టు ఆర్డర్లను కూడా వీళ్ళు ధిక్కరించే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అంటే వీళ్ళు కేవలము జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది చెప్తే అది మేము చేస్తాము, మీ మీద కేసులు పెట్టమన్నా చేస్తాము, మేము ఇంటికి కూడా మిమ్మల్ని పంపించద్దంటే పంపిము అని చెప్పడం జరుగుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులు తాడిపత్రి పట్టణంలో సంచరిస్తూ ఉన్నారు. కానీ హైకోర్టు ఆదేశాల మేరకు మిమ్మల్ని పంపాల్సి ఉంది. వాళ్ళని ఎందుకు కట్టడి చేయలేదు, మిమ్మల్ని కట్టడి చేస్తున్నారు ఎందుకంటారు? అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తేనే వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఆయన ఎక్కడైనా తిరగచ్చు. ఆయన 1 ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆల్సో 1 ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్. ఇలా హెడ్ ఆఫ్ ది బాస్ కావచ్చు, లేకపోతే వీళ్ళకు ప్రైవేట్గా ఆయన అనౌన్స్ చేయొచ్చు. అందువల్ల ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా చెప్పగలుగుతుంటాడు. ఆయన ఎవరిళ్ళ మీదకైనా దాడి చేయొచ్చు, ఎవరి షాపులన్నీ బీగాలు వేయచ్చు, ఎవరింటి మీదకైనా పోయొచ్చు. అందువల్ల ఆయనకు సర్వాకులు కలిగినాయి. ఆయన మీద కేసు ఇచ్చినా కేసులు తీసుకునే పరిస్థితి లేదు. కేసు అయినా మామూలుగా అయినా నా మీదనే తీసుకుంటారు. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల మీదనే దాడి చేస్తారు తప్ప ఏరా వాళ్ళకి తీసుకునే పరిస్థితి లేదు. అవసరమైతే పోలీసు వాళ్ళు మఫ్టీ వేసి ఇంకా దాడులు చేయలే, దానికి సంతోషించాలనుకుంటున్నాను నేను. టైం డిలే చేయడానికి ఇదంతా జరుగుతుందంటారా? ఎందుకంటే 10-11 గంటల మధ్యలో తాడిపత్రికి వెళ్ళాలి మీరు. టైం డిలే చేయడానికి ఈ కుట్ర జరుగుతుందంటారా? అంతే కదా. 11 లోపల నన్ను ఇంట్లో పెట్టాలా, 11 లోపల నన్ను పెట్టలేకుండా ఈ విధంగా అటకాయించితే ఆయనే రాకుండా పోయినాడు, మేమేం చేయలేమని చెప్పి వాళ్ళు ఒక అప్పీల్ చేస్తారు. ఓకే, మొత్తం మీద అయితే పోలీసులు టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలో భాగస్వామ్యం అయ్యారని చాలా స్పష్టంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి
కనిపిస్తోంది. ఎందుకంటే హైకోర్టు స్పష్టమైన డైరెక్షన్ చేసినప్పటికీ పోలీసులు దాన్ని ధిక్కరించారు. అందుకే మరోసారి న్యాయ పోరాటం చేస్తారని చాలా స్పష్టంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నారు. హరి రైట్ శివారెడ్డి, ఇది ఆరోపణ కానే కాదు, ఎందుకంటే కళ్ళకు కంటినట్టుగా కనిపిస్తోంది పరిస్థితి అక్కడ. సో తాడిపత్రిలోకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వము అనే విధంగా పోలీసులు అక్కడ మోహరించి ఉండడం. సో భద్రత కల్పించాలి అంటే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భద్రతతో తాడిపత్రికి తీసుకెళ్లాలనే ఉద్దేశం, కానీ కోర్టు ఆదేశాలను మరి వక్రీకరిస్తున్నారా, లేదంటే ఎస్పీ అక్కడ పోలీసులు మరి కోర్టు ఆదేశాలకు అతీతమా, లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డే మొత్తం తాడిపత్రిలో ఆయనే ఒక పోలీస్ రాజ్యాంగంగా మరి నడుస్తోందా, మరి దీని అంతటినీ మరి అధిష్టానం లేదంటే కూటమి సర్కార్ దీన్ని చూస్తోందా లేదా, తాడిపత్రి అనేది అసలు ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదంటే ఏదైనా పాకిస్తాన్లో ఉందా అనే ప్రశ్నలకి మాత్రం సమాధానాలు పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోర్టు అనుమతి తీసుకుని వాళ్ళకి కోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేస్తున్నారు. అనుమతి తీసుకుని వస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఊరు బయటే నారాయణరెడ్డిపల్లిలో ఆపేశారు. సో కాలయాపన చేసి తాడిపత్రిలోనికి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు వాళ్ళని కేతిరెడ్డి పెద్దారెడ్డిని రానివ్వకుండా చేసే ప్రయత్నమే అక్కడ జరుగుతోంది అనేది సుస్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు మారణాదాయులతో గ్రామంలో తిరుగుతున్నారు తాడిపత్రి పట్టణంలో. ఒకవేళ కేతిరెడ్డి పెద్దారెడ్డి లోనికి వచ్చినట్టయితే దాడి చేస్తాం అనే విధంగా వాళ్ళు సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో మరి పోలీసులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.